అందరికీ వందనాలు. నాకు సినిమాల గురించి ఎక్కువ తెలియదు, మనుషుల గురించి మాత్రమే తెలుసు. ఒక మంచి మనసుల కలయికలో వస్తున్నటువంటి ఒక మంచి వినోదాత్మక చిత్రంగా నేను ఇది భావించుకుంటా ఉన్నా. ఎందుకనంటే ఈ సినిమాలో అప్పుడప్పుడు నేను వెళ్ళి చూసిన మొదటిసారి నేను ఈ సినిమాకి వెళ్ళినప్పుడు నేను ఆశ్చర్యపోయినా. ఎందుకంటే నాకు దశరథ్ గారిని చూస్తూ ఉంటే చందమామలా కనబడుతుంది వాళ్ళ ముఖం ఎప్పుడు కూడా. అంటే చందమామ నిండుగా ఉంటుంది, అలాగే దశరథ్ గారి సినిమా కూడా నిండు పున్నమిలాగా ఉంటుంది. ఆ నిండు పున్నమి వెన్నెల్లో అందరు చల్లదానాన్ని కోరుకుంటూ ఉంటారు. మా శివన్న కూడా వాస్తవంగా శివన్న పెద్ద చాలా బిజీ. నేను ఎమ్మెల్యే అయితే నేను బిజీ ఉండాలి, కానీ నాకన్నా ఎక్కువ మా శివన్న బిజీ ఉంటాడు. అయితే మంచి ఎంత వ్యాపారాత్మకంలో చాలా బిజీ ఉన్నా, ఇలా కోట్ల వ్యాపారాలు చేస్తూ ఉన్నా కూడా కోట్ల రూపాయలతో రాని సంతోషాన్ని సినిమా ద్వారా సంతోషపడుతున్నా అని చెప్పేసి ఈ సంతోషం ఒక కాంబినేషన్లో ఒక అందరినీ సంతోషపెట్టాలని ఇవాళ శౌర్య సినిమా మీ ముందుకు తీసుకొస్తున్న సందర్భంలో ఈ సినిమాకు మా శివన్నకు సహకరించిన మంచు మనోజ్ గారికి, అలాగే నా ఫ్యాన్ అంటే నేను ఆమెకు ఫ్యాన్ రెజినా గారికి, కానీ హైట్ ప్రాబ్లం అయింది, లేకుంటే హీరోగా ఏదైనా ఒకటి కొట్టేటోని సినిమా. అంటే హైట్ అవసరం లేదు, ఎందుకంటే మా బ్రహ్మానందం అని ఉన్నాడు నటుడు, వారి అలా ప్రపంచంలోనూ గిన్నీస్ వరల్డ్ రికార్డు. కాబట్టి ఆయనను చూసి ధైర్యం తీసుకొచ్చుకుంటా ఎప్పటికన్నా, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. నీట్గా కామ్గా ఇలాంటి కళ్ళజోడు పెట్టుకుని నేను ఇంతవరకు ఎప్పుడు మనోజ్ సినిమాలు ఎక్కడ ఏ సినిమాల్లో ఇంత సాఫ్ట్గా, ఇంత నీట్గా, ఇంత బ్యాలెన్స్డ్గా యాక్ట్ చేసిన సినిమా నేను చూడలేదు. నన్ను ఇరికించి మనోజ్ నన్ను ఎలా ఆడుకుంటాడో ఈ సినిమాలో మనం చూడొచ్చు.